హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోతున్న ఐటెం ఇన్స్టెంట్ రవ్వ దోశ. దానికి కావలసిన పదార్థాలు: సూజీ రవ్వ 1 కప్పు, మైదా 1 కప్పు, వరిపిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, కొత్తిమీర 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, అల్లం 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 1 కప్పు వరిపిండి, 1 కప్పు మైదా, 1 కప్పు సూజీ రవ్వ, 1 కప్పు పెరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఒకసారి వాటిని పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 6 కప్పుల నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఒక 30 నిమిషాల పాటు ఈ దోసపిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మీద ఒక గ్లాస్తో దోసపిండిని తీసుకుని ఇలా వేసుకోవాలి. వేడిగా ఉన్న ప్యాన్ మీద వేస్తేనే రవ్వ దోశ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దోశ ప్యాన్ మీద కొద్దిగా నూనె వేసుకోవాలి. ఒకవైపు బాగా వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఎంతో క్రిస్పీగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ దోశ రెడీ. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. కరకరలాడే రవ్వ దోశ రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.